రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జున్నార మండలం సోలాకపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. జున్నార మండలం మాజీ జడ్పీటీసీ కుంచాల ప్రభాకర్కి అవమానం ఎదురైంది. పిలవకుండానే కుర్చీ పైన కూర్చున్న ప్రభాకర్ని కుర్చీ నుంచి లేవాలంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో కుంచాల ప్రభాకర్ కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వారు అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదంటున్నా మండిపడ్డారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన ప్రభాకర్ అదే పార్టీలోకి రావటం సిగ్గుచేటంటూ కాంగ్రెస్ శ్రేణులు వాపోయారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జోక్యంతో కాంగ్రెస్ శ్రేణులు చలబడ్డారు. రైట్ సంగారెడ్డి జిల్లా జున్నార మండలం సోలాకపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. జున్నార మండలం మాజీ జడ్పీటీసీ కుంచాల ప్రభాకర్కి అవమానం ఎదురైంది. పిలవకుండానే కుర్చీపై కూర్చున్న ప్రభాకర్ని కుర్చీ నుంచి లేవాలంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టారు. దీంతో కుంచాల ప్రభాకర్ కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వారు అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన ప్రభాకర్ అదే పార్టీలోకి రావడం సిగ్గుచేటంటూ కాంగ్రెస్ శ్రేణులు వాపోయారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జోక్యంతో కాంగ్రెస్ శ్రేణులు శాంతించారు. ఒకటేసారి ఏకకాలంలో గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు రైతు రుణమాఫీ చేస్తున్నాం. గతంలో కూడా మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పినాం ఆగస్టు 15 తారీఖల్లా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 లోపు అంతా రుణమాఫీ అవుతుంది. మీరు కూడా గుర్తుంచుకోవాలి హరీష్ రావు గారు, మీరు కూడా రాజీనామాకు రెడీ ఉండాలి. రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం కాబట్టి మేము రుణమాఫీ చేసే ఈరోజు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గోపి అడుగుతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారైనా అందరికీ కూడా కలుపుకొని పోయి అందరికీ ఫోన్లు చేసి అందరూ ఒకటే తాటి మీద ఉండాలి. ఏదైనా ఉంటే కుటుంబంలో ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా అందరం కలుపుకొని పోతాం. రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్క క్యాడర్ను పిలుచుకొని అందరం కూర్చోబెట్టుకొని వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యే గారు, అనిల్ అన్న గారు, మేము అందరం కూడా తీసుకొని మేము ముందుకు